హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. ఈరోజు మనం 8th క్లాస్కి సంబంధించి కొన్ని రూల్స్ అయితే నేర్చుకుందాం. అంటే అసోసియేటివ్ ప్రాపర్టీస్ ఇలాంటి ప్రాపర్టీస్ అయితే కొన్ని నేర్చుకుందాం. మనం ఈ టాపిక్స్ పోయే ముందు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అయితే చూద్దాం. చూసిన తర్వాత ఈ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనకి ఎంతవరకు అర్థమైంది లాస్ట్ క్లాస్ అనేది ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాం. ఓకే, సరే ఫస్ట్ చూద్దాం. 5 మైనస్ ఆఫ్ -2 ఉంది. అంటే ఇక్కడ ఏం చేయాలి మనం అంటే ఇంకా 5 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఉన్నట్ల, మైనస్ ఇంటూ మైనస్. సో సింపుల్ వేలో నేనేమన్నాను, మైనస్ ఇంటూ మైనస్ ఉంటే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అలా కాకుండా ప్లస్ ఇంటూ మైనస్ తీసుకున్న, మైనస్ ఇంటూ ప్లస్ తీసుకున్న ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీని బేస్ పైన మైనస్ ఇంటూ మైనస్ ఏం కావాలా, ప్లస్ కావాలా. అంటే 5+2 ఉంది క్వశ్చన్. సో ఆన్సర్ ఏమవుతుంది, 5+2 7 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా చూడండి, 3 ప్లస్ ఇంటూ మైనస్ ఏం కావాలా, -2. 3 - 2 ఎంత, 1. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో 4 + 6, 4 + 6 ఎంత, 10. అదేవిధంగా ఇక్కడ చూడండి, -4 + 6 ఉంది. ఒక ఫంక్షన్ మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది అనుకోండి, కన్ఫ్యూజ్ కావద్దండి. ఎలా చేయాలి దీన్ని, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉందంటే మనం ఏం చేయాలి, దాన్ని మైనస్ చేయాలా. సో సబ్స్ట్రాక్షన్ చేయాలా. సో 6లో నుంచి 4 పోతే ఎంత, 2. ఫస్ట్ 2ని రాసేసేయండి. తర్వాత ఈ 2 నంబర్స్లో బిగ్ నెంబర్ ఏది, 6 ఇస్ ద బిగ్ నెంబర్. సో వీ చూజ్ ప్లస్ సింబల్ బికాస్ ఆఫ్ బిగ్ నెంబర్ విచ్ నెంబర్ ఇస్ బిగ్ హియర్. సో 6 ఇస్ ద బిగ్ నెంబర్. సో మనం ఏదైతే బిగ్ నెంబర్ కి సైన్ ఉందో అంటే ప్లస్ మైనస్ సింబల్ ఉందో దాన్ని మనం యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఇచ్చినాడు. సో మల్టిప్లికేషన్ కూడా సేమ్ కాన్సెప్ట్, మైనస్ ఇంటూ ప్లస్. ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్లు కదా. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో 4 2s ఎంత, 8. -8 ఇస్ ద ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2s 8 +8 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏందో, -3 ప్లస్ ఇంటూ మైనస్. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏం కావాలా, ప్లస్ ఇంటూ మైనస్ -3. సో -3 రెండు మైనస్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, అడిషన్ చేయాలి. సో 6. బిగ్ నెంబర్ ఏది, రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. సో -6 ఇస్ ద ఆన్సర్. అర్థమైంది కదా. ఈ విధంగా అర్థం చేసుకోండి. ఏమైనా అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ అయితే కామెంట్లో షేర్ చేయండి. నేను వన్ మోర్ టైం కావాలంటే మీకు చెప్పేకి ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నామంటే హోల్ నంబర్స్ కానీ, హోల్ నంబర్ సంబంధించి కానీ, లేదంటే ఇంకా ఇంటీజర్ సంబంధించి కానీ, రియల్ నంబర్ సంబంధించి కానీ ఇవి మనం నేర్చుకున్నాం. ఓకేనా? సో ఈ సంబంధించి దీనికి అంటే ఈ బేస్ కాన్సెప్ట్ పైన ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలా, రేషనల్ నంబర్ పైన మనం అడిషన్ సబ్స్ట్రాక్షన్ అయితే చూద్దాం. సో మనం ఏం నేర్చుకోవాలా, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ నేర్చుకోవాలి. సో ఫస్ట్ మనం అడిషన్ సబ్స్ట్రాక్షన్ నేర్చుకుందాం. తర్వాత డివిజన్ మల్టిప్లికేషన్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకే, సరే. మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్‌లో ఇవి 2 టైప్స్ ఉంటాయి, రేషియో ప్రాబ్లమ్స్. ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేశాం కదా. 2 టైప్స్ అంటే ఏమి, మనకి P/Q ఫార్మ్‌లో వస్తే దీన్ని మనం ఏమంటాం, రేషనల్ నంబర్స్ అంటాం P/Q ఫార్మ్‌లో. సో ఇక్కడ Q అంటే మనకి 2 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు P/Q, ఇంకొక దాంట్లో కూడా డినామినేటర్ సేమ్ ఉంటుంది. అంటే డినామినేటర్ 2 కూడా సేమ్ ఉన్నప్పుడు అనేది ఒక మెథడ్, డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నది సెకండ్ మెథడ్. అంటే ఇది 3 అనేది న్యూమరేటర్, 7 అనేది డినామినేటర్. డినామినేటర్స్ అన్నీ ఒకటే రకంగా ఉన్నది ఫస్ట్ మోడల్ అనుకుందాం. డినామినేటర్స్ అన్ని డిఫరెంట్‌గా ఉన్నది సెకండ్ మోడల్ అనుకుందాం. ఈ విధంగా మనం నేర్చుకుందాం ప్రాబ్లమ్స్‌ని. ఓకే, సరే. డినామినేటర్ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ మోడల్ అనుకోవచ్చా? ఓకే. ఫస్ట్ మోడల్ ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి ప్రాబ్లమ్స్, ఎప్పుడైతే ఫస్ట్ మోడల్ తీసుకున్నామో అప్పుడు డినామినేటర్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసేయండి 7. ఓకే, నెక్స్ట్ 3 + 4 ఎంత, 3 + 4 7. 7 - 2, 7 - 2 ఎంత, 5. సో టోటల్ ఆన్సర్ ఏమైతుంది, 5/7 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డినామినేటర్ ఎంత ఉంది, 8 ఉంది. 8 రాసేసేయండి. 5 - 2 ఎంత, 3. 5 లోంచి 2 పోతే 3. 3 + 3 ఎంత, 6. సో 6/8. దీన్ని కావాలంటే మనం సింప్లిఫై చేయొచ్చు, లేదండి ఇలాగే రాసేయండి ఫస్ట్. తర్వాత కావాలంటే నేను ఎలా సింప్లిఫై చేయాలో నేను ఫర్దర్ క్లాసెస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్‌గా. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్, డినామినేటర్ సేమ్ ఉందా లేదా అంటే ఫస్ట్ మోడల్ 11 రాసేద్దాం. సో 3 + 4 ఎంత, 7. 7 + 2 ఎంత, 9. సో ఆన్సర్ 9/11. అర్థమైతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇంటీజర్స్ వచ్చేసినాయి. సో మైనస్ ఫంక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. సో క్వశ్చన్ ఏముంది, ప్లస్ మైనస్ ఉంది. అంటే మనకి మీనింగ్ ఏమి, 2/12 ప్లస్ ఇంటూ మైనస్ -3/12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/12. ఓకేనా? సో డినామినేటర్ సేమ్ ఉందా, సేమ్ ఉంది. న్యూమరేటర్ 2 + 2 4, 4 - 3 1. అంటే 1/12 ఇస్ ద ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ నేర్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ మెథడ్‌కి వచ్చినాం. డినామినేటర్‌లు డిఫరెంట్‌గా ఉన్నాయి. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. మనం ఇక్కడ డైరెక్ట్ రాయగలమా, రాయలేం. సో మనం ఏం చేయాలా, డినామినేటర్‌ని సేమ్ చేయాలా. డినామినేటర్ సేమ్ ఎలాగైతాయి అంటే గనుక ఏం లేదు, సింపుల్. డినామినేటర్ సేమ్ చేయాలంటే
ఈ వాల్యూ ఏదైతే ఉందో డినామినేటర్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ డినామినేటర్తో ఈ ఫంక్షన్ని మల్టిప్లై చేయండి, ఈ పక్కన డినామినేటర్తో ఈ ఫంక్షన్ మల్టిప్లై చేయండి. తర్వాత వీళ్ళని మల్టిప్లై చేయండి. అంటే ఏ విధంగా 5 ఇంటూ 4, 4 ఇంటూ 5 20, 4 5 జా 20. అర్థమైందా ఫస్ట్ స్టెప్? తర్వాత దీన్ని మల్టిప్లై చేయండి. 5 2 జా 10. ఇవి రెండు మల్టిప్లై చేయండి. ప్లస్కి ప్లస్ రాయండి. 3 4 జా 12. అర్థమైందా? సో ఫంక్షన్ ఏమి డినామినేటర్స్ మల్టిప్లై చేయాలా, తర్వాత క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 10 ప్లస్ 12 ఏమవుతుంది? 22/20. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేసేది నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం, ఇప్పుడైతే అవసరం లేదు. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్. ఇది అర్థమైంది కదా? సో ఇవి సాల్వ్ చేద్దామా? సో ఇక్కడ చూడండి 5 ఉంది, 4 ఉంది. సో 5 4 జా 20 రాద్దాం. నెక్స్ట్ 4 3 జా 12 ప్లస్. ఎందుకు ప్లస్ రాయాలా? ఇక్కడ ప్లస్ ఫంక్షన్ కాబట్టి. సో 5 2 జా 10. 12 ప్లస్ 10 ఎంత? 22/20. ఓకే, నెక్స్ట్ 7 5 జా 35. నెక్స్ట్ 5 3 జా 15. మైనస్ ఉంది కాబట్టి మైనస్. 7 2 జా 14. 7 2 జా 14. 15 మైనస్ 14 ఎంత? 1. 1/35 ఇస్ ద ఆన్సర్. ఓకే, క్లియర్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో డినామినేటర్ డిఫరెంట్ ఉన్నాయి అంటే సెకండ్ మోడల్ 4 ఇంటూ 5 ఎంత? 20. తర్వాత 5 3 జా 15. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 4 2 జా 8. సో 15 ప్లస్ 8 ఎంత? 15 ప్లస్ 8 23. 23/20. ఓకేనా? 23/20. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఇంటీజర్లో ఇచ్చినట్టు కన్ఫ్యూజ్ కాదండి. సో మనం డైరెక్ట్ రాయొచ్చు. ఇక్కడ ఎలా రాయొచ్చు? మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది? ఈ ఫంక్షన్ ప్లస్ ఫంక్షన్ అయిపోయింది. సో డినామినేటర్ 3 4 జా 12. నెక్స్ట్ 3 3 జా 9 ప్లస్ 4 2 జా 8. ఓకేనా? సో 9 ప్లస్ 8 ఎంత? 17. 17/12 is the answer. Okay, move on to next question. 3/5 plus of minus 5/2. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అని నేర్చుకున్నాం కదా మనం. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో 5 ఇంటూ 2. 5 2 జా 10. నెక్స్ట్ 2 3 జా 6. మైనస్ 5 5 జా 25. ఓకేనా? ఈ మైనస్ కాదు, ఇదంతా క్యాన్సిల్ అయిపోయి మైనస్ అయిపోయింది. ఓకే, సో 25లో నుంచి 6. సో 25 నుంచి 5 తీసేస్తే ఏమవుతుంది? 20 అవుతుంది. అడిషనల్గా ఉన్న 1 తీసేస్తే ఏమవుతుంది? 19 అవుతుంది. ఆ విధంగా అర్థం చేసుకోండి. 19. ఓకేనా? ఇప్పుడు దీనిలో బిగ్ నెంబర్ ఎవరు? 25 ఇస్ ద బిగ్ నెంబర్. సో బిగ్ నెంబర్కి ఏదైతే సైన్ ఉందో అదే సైన్ మనం యూజ్ చేయాలి. సో -19/10 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా క్లియర్గా? సరే మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. 7 ఇంటూ 3. 7 3 జా. సో 7 3 జా 21. నెక్స్ట్ 3 5 జా 15. మైనస్ ఉంది కాబట్టి మైనస్. మరి 7 2 జా 14. -14. సో డినామినేటర్ 21. రెండు మైనస్ ఉన్నాయి. సో రెండు మైనస్ ఉంటే మనం అడిషన్ చేయాలి. సో 15 ప్లస్ 14. ఒకవేళ 15 ప్లస్ 15 ఉంటే 38 అంతే కదా. 1 తక్కువ ఉంది కాబట్టి 29. విచ్ ఈస్ ద బిగ్ నెంబర్? విచ్ వన్ ఇస్ ద బిగ్ నెంబర్? 15 ఇస్ ద బిగ్ నెంబర్. వాట్ ఇస్ ద సైన్ ఫర్ ద 15? మైనస్. సో కాబట్టి మనం ఏం రాయాలా? -29/21 రాయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 8 5 జా. సో 8 5 జా ఎంత? 40. నెక్స్ట్ 5 5 జా 25. మైనస్ 8 4 జా 32. 8 4 జా 32. ఇప్పుడు చూడండి క్వశ్చన్లో 32 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది. సో మనం ఏం చేయాలా? సబ్ట్రాక్షన్ చేయాలా. 32లో నుంచి 25 తీసేసేయండి. అర్థం కాకపోతే 30లో నుంచి 25 పోతే 5, ఇంకో 2 ఉంది కదా. సో 7 అవుతుంది. విచ్ వన్ ఇస్ ద బిగ్ నెంబర్? 32 is a big number. So use sign of 32. So -7 divided by 40. అర్థమైందా క్లియర్గా? సో ఈ విధంగా మనము రేషియోస్ ఆ రేషనల్ నంబర్స్ని కూడా మనం అడిషన్ సబ్ట్రాక్షన్ చేయడం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఇంకా ఇంటూ మల్టిప్లికేషన్ డివిజన్ కూడా నేర్చుకుందాం. ఇదే క్లాస్లో వద్దు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దీనిపైన వర్కౌట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్లో ఇంటూ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేయాలో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సేమ్ వైల్ అదేవిధంగా మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్లాస్లో మనం ఇవి నేర్చుకున్న తర్వాత అసోసియేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏమైనా చూద్దాం. ఇది చాలా ఈజీలే అండి. యాక్చువల్లీ ఇది ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కువ వద్దు, మనకు టైం ఉంది కదా, ఇంకా హాలిడేసే కాబట్టి నో ఇష్యూ. సో మనం 1 by 1 నీట్గా అర్థం చేసుకుందాం. ఎంత నీట్గా అంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్లో షేర్ చేయండి. మీ కామెంట్లో షేర్ చేయడం లేదంటే దాని మీనింగ్ ఏమంటే మీకు అర్థమవుతుందని. సో మీకు అర్థమైతే నేను నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్కి న్యూ టాపిక్ వెళ్ళిపోతా అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాలేదనుకోండి, మీరు కామెంట్ చేయండి, నేను ఆ టాపిక్ని ఇంకోసారి రివైజ్ చేసి న్యూ టాపిక్లోకి వెళ్తాను. ఓకేనా? క్లియర్ కదా? ఓకే, ఏదైతే వర్క్ ఉందో దీనిపైన అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో న్యూ టాపిక్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే.